హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ బిర్యానీ ఈజీగా అయిపోయే విధంగా చూపిస్తాను. అస్సలు చెడిపోతుంది అనే సమస్య లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ తీసుకోవాలండి. 2 kgs తీసుకున్నా. బాగా శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా కడగాలి. నిమ్మకాయ వేస్తే నీచు వాసన రాదు. పసుపు, మీ టేస్ట్కి తగ్గట్లు కారం కావాలంటే కారం ఎక్కువ, ఒక 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్లు. కొంచెం నేను స్పైసెస్ తక్కువ వేసి చేస్తాను, పిల్లలు కూడా తింటారు కాబట్టి. జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఇది బిర్యానీ మసాలా అండి, ఇంట్లోనే చేసుకునింది. అల్లం పేస్ట్ ఒక 3 స్పూన్లు, బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్, టేబుల్ స్పూన్స్. తర్వాత ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇంకా పెద్ద కప్పు. పుదీనా, కొత్తిమీర హాఫ్ కట్ట అండి, చిన్నవైతే. ఒక పచ్చిమిర్చి, ఒక పావు కిలో పెరుగు అనుకోండి, పావు కిలో పెరుగు. అంతా వేసి బాగా కలపాలి, మంచిగా కలిసిపోవాలంతా మసాలాలంతా. చాలా ఈజీగా వస్తుందండి, చెడిపోతుంది అనే బెంగ లేకుండా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ ఒక 2.5 స్పూన్స్ వేసాను. మంచిగా కలిపేసేయాలి బాగా. ఇలా విధంగా పైకి కిందకి వేసి బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలిపేసి పెట్టాలి. అంత మంచిగా కలిపి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. తర్వాత మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలండి. ఒక గ్లాస్కి బాస్మతి రైస్ 2 గ్లాసుల వాటర్ వేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ చికెన్ అంతా, ఈ చికెన్ నానబెట్టుకున్న చికెన్ని వేసి ఆయిల్ వేసి దానికి దగ్గర వాటర్ అంతా పోయే వరకు మనం కుక్ చేసి పెట్టుకోవాలి. నేను గరిటె చూపించాను కదా, ఆ గరిటెతో 2 గరిటెల ఆయిల్ వేయాలి. ఎంత బాగా వాటర్ అంతా బయటకు వచ్చి దగ్గర కావాలి చికెన్. ఆలోపు మళ్ళీ వాటర్ వేసి మసాలా స్పైసెస్ వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వాటర్లో, కొంచెం ఆనియన్ క్రష్ చేసి వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్. టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి. ఇవి బాగా మసలాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మరగనివ్వాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, బాగా మరిగాయి వాటర్. బాస్మతి రైస్ వేసి 75% ఉడికించాలి. అప్పుడే ఆ వాటర్ అంతా థిక్ అవుతాయి. ఆ థిక్ అయినప్పుడు మనం రైస్ మాత్రమే కనిపిస్తుంది.
అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్లో అడుగుకు ఆయిల్ వేసుకొని మనం వేయించుకున్న ఆనియన్ ఆయిల్ ఉంటుంది కదా, అదే ఒక స్పూన్ వేయించుకొని మనం దగ్గరికి ఉడికించుకున్న చికెన్ని ఇంత స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుంది. పిల్లలు తింటారు కాబట్టి నేను ఒక చిల్లీనే వేసాను. చూడండి, 75% ఉడికిన బియ్యాన్ని బాస్మతి రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇదంతా రైస్ అంతా వేసేసుకోవాలి మొత్తము. తర్వాత అలా హోల్ పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కలర్ అండి, నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఆనియన్స్ ఉంటాయి కదా, వేయించినవి అవి వేసుకోవాలి. తర్వాత కొంచెం నేను బిర్యానీ ఎసెన్స్ వేస్తున్నాను, ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. కలర్కి బదులు సాఫ్రాన్ వేసుకోవాలి. అలా వేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 45 మినిట్స్ ఉంచితే చూడండి చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి మనం వడ్డించుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ, షేర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.